వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిన్న ప్రశ్న సార్, ఫీల్ కావద్దండి. నాకు తెలిసి ఒకప్పుడు రాజమండ్రిలో ఒక రౌడీ ఉండేవారు అనమాట. మేయర్ ఎలక్షన్స్లో తను ఓడిపోయి టీడీపీ వ్యక్తి గెలిస్తే గన్ తీసుకొని డైరెక్ట్గా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళి చాలా హల్చల్ చేశారు. అప్పుడు అంతా కూడా పెద్ద హంగామా అయింది, కేసులు అయ్యాయి, అన్నీ అయ్యాయి, పెద్ద హల్చల్ అంట. వామ్మో, ఆయన అంత పెద్ద రౌడీనా ఏంది, కౌంటింగ్ కేంద్రానికి గన్ తీసుకొని వెళ్ళిపోయాడు. కాలక్రమేణా ఆ రౌడీ లేరు, ఇక ఆ రౌడీ మారిపోయారు అనుకున్నారు. లేదా కొత్త కొత్త రౌడీలు వచ్చేసారు కదా రాజమండ్రిలో, ఇక రౌడీ లేరు అనుకుంటే మళ్ళా ఆ రౌడీ నిద్ర లేచారా ఏంటి అనేది ఒక చర్చ మొదలైంది. ఎవరు ఆ రౌడీ సార్? ఆ గన్ను గురించి మీ కథనం తప్పు. అసలు ఆ గన్ను ఎలా వచ్చిందంటే, రౌడీ మీరేనా? రౌడీ కాదు, ఆ గన్ను ఎలా వచ్చిందంటే మీకు చెప్తాను. అప్పుడు రౌడీ కాదు, మీరే చెప్తారు. ఓకే. ఆ గన్ను ఎలా వచ్చిందంటే, నేను పోలింగ్ జరుగుతూ ఉందండి. పోలింగ్ జరుగుతుంటే అంతకుముందు పోలింగ్ ముందు నైట్ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఇక్కడే ఉన్నారు. ఇది 2002 సంవత్సరం, అంటే 24 సంవత్సరాల క్రితం విషయము. అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కేఏ పాల్ గారు, బాలయోగ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. కేఏ పాల్ గారు అప్పుడు మంచి రైజ్లో ఉండేవారు. అంటే ఎలా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉండేవారు ఆయన. ఓకే. బాలయోగ్కి మరి బాలయోగ్ కూడా ఆయన హెలికాప్టర్లోనే కదా వెళ్ళి చనిపోయింది, కే పాల్ గారు హెలికాప్టర్లో. కాబట్టి వీళ్ళు ఒక త్రయం కింద ఉండేవారు, చాలా క్లోజ్గా ఉండేవారు. చంద్రబాబు గారు, కేఏ పాల్, బాలయోగ్. కేఏ పాల్ ఈరోజు పొద్దున్న లేసే ముందు చంద్రబాబు తిడుతుంటారు. అప్పుడు కేఏ పాల్ గారిని ఉపయోగించుకుని క్రిస్టియన్ పాస్టర్లందరికీ కూడా ఫస్ట్ టైం మీటింగ్ పెట్టించి ఫస్ట్ టైం 500 ఇచ్చారు. ఎవరికి? పాస్టర్లకి. పాస్టర్ కేఏ పాల్తో ఇప్పించారు. దాని తర్వాత సరే అయిపోయింది, క్యాన్వాసింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ రోజున ఒక చోట ముద్రగడ పద్మనాభం గారు, తర్వాత గన్కృష్ణ గారు, తర్వాత ఇంకా చాలామంది ఇటు మెట్ట ప్రాంతం ఎమ్మెల్యేలు అందరూ ఓ చోట ఉన్నారు. అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అని చెప్పేసి కబర్ వచ్చింది. ఇటేపు నేను జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉన్నాం. రామ్మోహన్ గారు నాకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నా వర్ష అన్నాడు. నేను ఇలా మున్సిపల్ కాలనీలో అంటే నువ్వు ఇంటికి రా అన్నాడు. అంటే మీ ఇంటికి వచ్చి నేను వస్తాను. మీరేమని పిలిచేవారు ఆయన్ని? ఆయన మిమ్మల్ని హర్ష అంటుండేనా? నేను రామ్మోహన్ హర్ష మామూలే. ఓకే, సమకాలీకులు ఇద్దరు. నాకు నా మీద సీనియర్ అండి ఆయన. ఓకే ఓకే. నన్ను హర్ష అనేవాడు, కానీ నేను రామ్మోహన్ గారు అని అంటే రామ్మోహన్ గారు అలాగా మరీ అంత ఇది కాదు, మరీ అంత ఇది అలా ఉండేవాళ్ళం. అరుణ్ కుమార్ అరుణ్ అంటాడు, నేను హర్ష అంటాను, అది అయిపోయింది. హర్ష ఎక్కడ ఉన్నామంటే సరే అంటే వచ్చేసాడు ఆయన. ఇక్కడ ఇంటికి వచ్చాడు, ఇద్దరం కలిసి అక్కడ రిగ్గింగ్ అవుతుందంట, మనం అది ఆఫ్ చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్ళామండి. మా ఇంటి దగ్గర నుంచి ఈడ్లే 2002లో ఈ ఇంటి దగ్గర నుంచి ఆయన వచ్చాడు. ఈ ఇంటి నుంచి మేము బయలుదేరి వెళ్ళేటాడికి అది ఇప్పుడు పెద్ద సిటీ కింద అయిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు అది ఆనాల వెంకటప్పార రోడ్డు ఆ పరిసర ప్రాంతాలు, అక్కడ ఇల్లు కూడా పెద్ద ఏమి ఉండి కాదు. అక్కడ ఒక స్కూల్లో జరుగుతుందని చెప్పేసి వెళ్ళేటప్పటికి ఒక ఇంట్లో జరుగుతుందంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాం. ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవడరా ఇక్కడ రిగ్గింగ్ చేస్తున్నారని చెప్పి రామ్మోహన్ ఫాస్ట్, నేను ఫాస్ట్, ఇద్దరం గట్టిగా అనేటోడికి వాళ్ళ అటేపు నుంచి కుండీలు ఇసరడం మొదలుపెట్టారు. పూల కుండీలు, రాళ్ళు. మేము ఇద్దరే ఉన్నాం, కారులో దిగాం. మేము కూడా ఇక్కడ ఏం దొరుకుతా ఈసురుతున్నాం. ఇప్పుడు ఈ డ్రెస్ లేదండి నాకు. మీరు ఇప్పుడు ఇందాక మెచ్చుకున్నారు నా డ్రెస్. ఈ డ్రెస్ లేదు నాకు. ఈ డ్రెస్ ఉంటే గొడవ లేకపోయింది. మామూలు ప్యాంటు షర్టు. ఎప్పుడైతే నేను ఇసురుతున్నానో రాళ్ళు, ఈ షర్ట్ పైకి వచ్చి నా రివాల్వర్ బయట కనపడింది. అది రివాల్వర్ నాకు లైసెన్స్డ్ రివాల్వర్. 2002కే నాకు లైసెన్స్డ్ రివాల్వర్. సో ఆ రివాల్వరు క్యాచ్ చేశారు 12:30, 1 గంట కల్లా. అది ఫోటో తీశారు, ఎవరు తీశారో ఫోటో తీసేటోడికి గొడవ అయిపోయింది, వెళ్ళిపోయాం. ఆ రివాల్వరు
కరెక్ట్గా నేను ఒక గంట వేయడానికల్లా నా దగ్గరికి వచ్చింది ఫోటో. అది ఏంటంటే అప్పుడు ముద్రించి వేల కొలది ముద్రించి మన మేయర్ దగ్గర రివాల్వర్ ఉంది, మేయర్ అభ్యర్థి దగ్గర అని చెప్పేసి ఒక ఎగైనిస్ట్ నెగిటివ్ ప్రాపకాండా అన్నది చేశారు. దానివల్ల నేను ఓడిపోయినా లేదా అన్నది నేను చెప్పలేను, కానీ అప్పుడు ఆ ప్రచారం అన్నది అట్లా జరిగింది. మీకు లైసెన్స్ రివాల్వర్ ఎందుకు? అప్పుడు మీకు థ్రెట్ ఉంది ఎవరితోనైనా? అప్పటికి నాకు 96లో నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందండి. ఎందుకు? 28 స్టాబ్ ఇంజరీస్తో బయటపడ్డాను. ఎవరు చేశారు? అంటే తెలిసిన వాళ్ళే. తెలిసిన వాళ్ళు మిమ్మల్ని చంపాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఇప్పుడు నేను కాలేజీ పెట్టుకున్నాను. నేను యూనివర్సిటీ నుంచి 91లో బయటకు వచ్చి 90లో బయటకు వచ్చేసిన తర్వాత రాజీవ్ గాంధీ చనిపోయింది. మీరు ఎంఎస్సి మెరైన్ జియాలజీ. ఓకే, మెరైన్ జియాలజీ. చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత భవిష్యత్తు అగమ్యగోచరంగా కనపడింది. అటువంటిప్పుడు ఏదో ఒకటి చేయాలనుకుని వెళ్తే మా వైస్ ఛాన్సలర్ గోపాలకృష్ణారెడ్డి గారు, ఆయన కాలేజీకి ఇప్పుడు రూల్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, మామూలు వాళ్ళు కూడా మరి పెట్టుకోవచ్చు, నువ్వు పెట్టు హర్ష్ కుమార్ అని చెప్పి ఆయన కాలేజీ ఇచ్చేసాడు నాకు పెట్టుకోమని. కాలేజీ అంతా ఇచ్చేసేటికి నేను రాజమండ్రి వచ్చి ఒక బిల్డింగ్ చూపించుకుని ఇన్స్పెక్షన్ వేసుకుని దానికి అన్నీ పెట్టుకుని ఒక సొసైటీ ఫామ్ చేయాలి. ఆ సొసైటీ వాళ్ళని పెట్టుకున్నాను. ఎందువల్ల అంటే నాకు వైస్ ఛాన్సలర్ బాగా క్లోజు, ఇన్స్పెక్షన్ టీమ్స్ వేసిన వాళ్ళు కూడా అందరూ నాకు క్లోజ్గానే ఉండేవారు. ఆంధ్ర యూనివర్సిటీలో నేను దగ్గర 10 సంవత్సరాలు ఉన్నాను. అందువల్ల నాకు ఏ రిపోర్ట్ రాయాలన్నా ఫేవర్గానే వెళ్ళిపోయి నా దగ్గర ఫెసిలిటీస్ లేకపోయినా ఉన్నాయని వెళ్ళి అన్నీ అలాగా పాజిటివ్ వేలో నాకు కాలేజీ అన్నది నేను సంపాదించుకున్న తర్వాత కొంతమందిని నేను పెట్టుకున్నాను. దాంట్లో ఒక ఫ్యామిలీ ఇక్కడ ఇండియన్ గ్యాస్ ఒక ఆయన ఉండేవారు, పేర్లు ఎందుకులేండి. ఆయన బ్రదరు, ఆయన ఒక బ్యాంక్ ఆఫీసరు, తర్వాత ఇంకో ఇద్దరు ఒక ల్యాండ్ లార్డ్స్ ఉండేవారు. మా కాలేజీలో మెంబర్షిప్ ఫీజు మేము పెట్టుకున్నది 20,000 అండి. అప్పుడు గవర్నమెంట్ కాలేజ్, వీటీ కాలేజ్, ఉమెన్స్ కాలేజీ తర్వాత 20 సంవత్సరాలకి మొట్టమొదటి కాలేజీ మాదే ప్రైవేట్లో. దాంతో ఏమైపోయిందండి, ఈ కాలేజీలో జాయిన్ అయితే మన పోస్టులు ఎయిడెడ్ అవుతాయి అని చెప్పి డిపాజిట్స్ కూడా కట్టేవారు. నాకు డిపాజిట్స్ కట్టి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. దాంతో నేను మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి సమకూర్చుకుంటూ వెళ్ళాను. మీకు పెళ్ళైంది అప్పుడు? నాకు 2 పిల్లలు అప్పటికి 91. 2 పిల్లలు ఉన్నా శ్రీరాజు సుందరు, జీవి శ్రీరాజు జీవి సుందర్ ఇద్దరు ఉన్నా కూడా పిల్లల పేర్లు కాకోకుండా రాజీవ్ గాంధీ అంటే నాకు రాజీవ్ గాంధీ చనిపోయాను కాబట్టే అసలు నేను ఏమన్నా చెయ్యాలని ఒక తలంపుకి వచ్చాను. రాజీవ్ గాంధీ ఉన్నట్లయితే నేను ఈ కాలేజీ పెట్టకపోదు. రాజీవ్ గాంధీ చనిపోయేటప్పటికి నా భవిష్యత్తు అగమ్యగోచరం అయిపోయింది. అంటే అంత ఫాలోఅప్లో ఉండివ్వండి. నేను మాట్లాడేవాడు, నాకు తెలుసు రాజీవ్ గాంధీ డైరెక్ట్గా. నేను ఢిల్లీ లాబింగ్ మొత్తం కొద్ది గ్యాప్ ఉన్నా మీదంతా ఢిల్లీ. రాజీవ్ గాంధీ చనిపోయిన రోజున మొత్తం అంతా నేనే ఉన్నానండి. వైజాగ్ టూర్లో రాజీవ్ గాంధీతో ఉన్నవాడు నేను కంప్లీట్. అందు గురించి నాకు బాగా క్లోజ్ రాజీవ్ గాంధీ. నాకు క్లోజ్ అంటే నన్ను గుర్తుపడతాడు, నన్ను పలకరిస్తాడు పేరుతో ఉండేది. సరే, ఎప్పుడైతే నేను ఆ వైజాగ్ నుంచి కాలేజీ అన్నీ తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ సొసైటీ గొడవలు అన్నీ మనకి యూనివర్సిటీ నుంచి వచ్చిన కొత్త ఫ్యామిలీ మెంబర్స్ని పెట్టుకోవాలి ఇవన్నీ తెలియదు నాకు. నేను ఒక్కడనే ఉన్నాను సొసైటీలో. వాళ్ళు కొంతమంది నా ఫ్రెండ్స్ని వాళ్ళని పెట్టుకుంటూ కొంతమంది ఏం చేశారు, వీళ్ళందరూ కలిపి కొంతమంది ఈ హర్ష్ కుమార్ అన్న వాడిని లేపేసుకుంటే ఈ కాలేజీ మన సొంతం అవుతుంది అని చెప్పేసి ప్లాన్ చేశారు. దీంట్లో A1 అన్నవాడు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్,